హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో కోసం అయితే ఎక్కడికి వెళ్ళలేదు. మా ఊర్లోనే మా అమ్మతో కలిసి పంట పొలాలలో దొరికేటువంటి ఒక చక్కటి ఆరోగ్యకరమైన ఆకుకూరని అయితే సేకరించామన్నమాట. సో, దాన్నే ఈరోజు వంట చేసి చూపిస్తాము. అలాగే చాలామంది మీ విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు కదా! ఇదిగో ఇలా ఉంటుందన్నమాట పచ్చని వాతావరణంతో. ఏం కూరమ్మా ఇది? ఈ కూర పేరేంటి? తూటుకూర అంటారు. తూటుకూర తోటకూర. చూపిస్తాను దగ్గర నుండి. ఇక చిన్నగా కనిపిస్తున్నాయి ఆకులు కదా, చూస్తున్నారు కదా. ఈ ఆకుకూర పేరు అయితే తూటుకూర అన్నమాట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఈ కూర వండుతూ ఉంటుంది మా అమ్మ అయితే. ఇగో పువ్వులు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏరుతున్నాం కదా తూటుకూర, ఆ తూటుకూర పువ్వులు అన్నమాట. చూడ్డానికి భలే అనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవి వీటి ఆకుల్ని చాలా జాగ్రత్తగా ఏరుకోవాలి రోజు. ఇవి చిన్న పాలులా వస్తుంది కదా ఇది. ఇదిగో కొంచెం పాలులా వస్తుంది లైట్గా అంటున్నాను. ఇలాంటి కూర కట్టలు కట్టలుగా కట్టేసి అమ్మడం నేను కుంట సంతలో చూసానమ్మా. కుంట అంటే ఒరిస్సా దగ్గర అనమాట, మనకి బార్డర్లో ఉంటుంది అది. వాళ్ళు అమ్ముతున్నారు ఈ కూరని. చూసే జనాలు అనుకుంటారు ఏది పడితే అది తినేస్తున్నారా బాబు, ఏ ఆకుకూర పడితే ఆ ఆకుకూర ఏది వదలట్లేదు అని అనుకుంటారు మనల్ని. కానీ పూర్వకాలపు తిండి ఇదే. ఇలాంటి తిండే తినేవాళ్ళు పూర్వకాలపు పెద్దలు. తింటేనే తెగుండు రావు. ఇప్పుడు తినే చోకు తిండ్లు, కూరకు దుక్క మీద మాంసం, దుకాణ బియ్యం, కూరగాయలు తింటే అన్నిటికీ పిండి ఎత్తున్నారు. ఇప్పుడు ఇది పిండి లేని పంట. ఎలా ఉందో కూర, మంచి ఫ్రెష్గా కనబడుతుంది. లేత కాండాలు, తర్వాత ఇక చక్కగా పాలు కూడా వస్తుంది ఇట్లా నుంచి. ఇలా లైట్గా వస్తుంది పాలు. తోటకూర మజాక. ఈరోజు మా అమ్మ అయితే మాత్రం మంచి గుమగుమలు ఆడిపోయేలాగా ఏం వేసి వండుతావా అమ్మ? ఎండి చేపలు వేస్తావా? ఏవా ఎత్తాను, ఏమంతా ఎత్తాను, గంతే మన ఎత్తాను. ఎంత కూర దొరికిందమ్మా? సరిపోద్దా? చాలా అయితే కొద్ది దొరికేదిలే, ఇంకా చాలా దొరకలేదు. మన ఇద్దరు మట్టుకు సరిపోద్దులే ఉడికితే. ఇదిగో ఎంతో దొరకలేదండి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఏమి ఉండట్లేదన్నమాట. అమ్మ ఇక్కడ ఇదిగో ఈ తాటి చెట్టుకి అల్లుకొని ఉంది కదా ఈ చెట్టు. ఈ చెట్టు పేరేంటో తెలుసా నీకు? జివి చెట్టు. జివ్వి చెట్టా? జివి చెట్లు జివ్వి చెట్టు ఉండవు, నరకతే. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ చెట్లు. ఈ చెట్టు ఆకులను అయితే నేను కోస్తున్నాను. ఎందుకు అనేది మీకు చూపిస్తాను మధ్యలో. ఒక మంచి మ్యాజిక్ అన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ ఆకులతో చేసేటువంటి ఆ చిన్న మ్యాజిక్ని చూస్తే మాత్రం ఇంప్రెస్ అవుతారు. వావ్ అంటారు చూడండి. ఆ మ్యాజిక్ చూస్తే మాత్రం. ఇప్పుడు కాదు, మా అమ్మ వంట చేసేటప్పుడు నేను చేస్తాను. ఇగో ఇవే ఆకులు, జివ్వి ఆకులు. అమ్మ అక్కడే కూర దగ్గర పక్కన వెళ్దామా? ఇంకా చెరువుగట్టు మీద ఆకులు రాలిన ఒక చెట్టు కనిపిస్తుంది కదా అండి. ఈ చెట్టు పేరు అయితే నెమలి చెట్టు అన్నమాట. ఈ చెట్టుకి ఈ కాలంలో పూత వస్తుంది అండి. ఆ పూతని భలే తినేవాళ్ళం. నెమలి చెట్టు పూత అన్నమాట, పూత లాంటిది. ఇది ఒలుసుకొని మరి పప్పు తీసుకొని తినేవాళ్ళం. ఒలిసింది మా అమ్మ పప్పు, చిన్న పప్పు వచ్చింది కదా, ఈ పప్పే తినేవాళ్ళం. తిను. అలాగే ఒలుసుకొని మరి చిన్న చిన్నవి తినేవాళ్ళం. ఇది అదే నెమలి చెట్టు.
కూర తక్కువ కానీ మొత్తం తీగలు తీగలే ఏరావు నువ్వు కదా. నేను ఏరితేనే నేనేరేనా? ఆకుకూరలు అడవుల్లో సహజంగా దొరికేటువంటి ఆకుకూరలు తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎవరికి దొరకవు. మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి రకరకాలవి, పెంచినవి, ఎరువులు వేసి తర్వాత రసాయనాలు కొట్టినటువంటివి, అలాంటివి దొరుకుతూ ఉంటాయి. బట్ ఇలాంటివి అయితే దొరకవు. చాలామంది వీటిని కూడా తింటారా, ఇది మేకల రొట్ట అంటూ ఉంటారు. మరి ఇక తప్పదు, మీకు మేకల రొట్టలాగే అనిపిస్తూ ఉంటుంది. మాకు మాత్రం ఇదే ఆకుకూర అన్నమాట. మంచి ఆకుకూర, బలమైన ఆకుకూరలు. కోసేసావా? ఈరోజు మనం కోసుకొచ్చిన కూర అయితే ఇంత అన్నమాట. సరిపోద్దమ్మా, నువ్వు చాలా దన్నావు కానీ బోల్డ్ కూర అయింది. ఉడికితే ఎంత అవ్వదా? దొక్క పండే దూరగా చాలే. ఇక్కడ అల్లం వేసుకున్నామండి, నాటు అల్లం అన్నమాట. ఒకసారి లోపల గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంత అల్లం తీసుకొని వచ్చి ఇది ఈ కుండీలో పెంచాం. ఇది చిన్నదే ఇక్కడ పెంచుకున్నాం. ఇదంతా అదే, తవ్వలేదు ఇంకా, తీయలే. ఇది వైపు మొత్తం ఉందమ్మా, ఇదిగో ఇదంతా అదే ఉన్నది. ఇదంతా అల్లమే. ఇది కానీ ఉండని కొండపోటు దగ్గర వేసేద్దామమ్మా ఈ సంవత్సరం. ఇదిగో చూస్తున్నారు కదా అండి, మాకైతే మాత్రం మంచి కూర అరటి గెల ఒకటి రెడీ అవుతూ ఉందన్నమాట మా ఇంటి దగ్గర. ఇక కొన్ని రోజులు పోతే ఇక దాన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తాము. చక్కగా స్వయంగా పండించుకున్నటువంటి కూర అరటి. బాగున్నాయి. ఇలాంటి గుండ్రాటి దుంపలు ఉంటాయి కదా, కోడిగుడ్ల లాగా భలే అనిపిస్తాయి నిజంగా పులుసు పెట్టుకుంటే. ఏం సార్ అంటారమ్మా దీన్ని? వీటికి మధ్య సార్ అంటారు. మధ్య సారా? మధ్య సార్, గుండ్రాటి దుంపలాగా మధ్య సార్. ఇలాంటివే ఉడుచుకోవాలి. ఇవి చక్కగా ఉడుకుతాయి ఇవైతే. మా ఇంట్లో గెలతో పాటు ఉన్న ఒక చిన్న అరటి చెట్టు విరిగి పడిపోయిందండి. ఇక మా అమ్మ ఆ గెల అయితే కొయ్యించేసింది. అదిగో చిన్న చిన్నగా పళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇవి మొత్తం ఉడతలు తినేసినట్టున్నాయి కదమ్మా. ఉడతలు తినేసినాయి ఒక 2 పళ్ళు అయితే. ఇది కదా ఇరుకు సందులో అయ్యో ఒక 2. ఇదన్నమాట, అంటే మధ్యలోనే ఇది మొత్తం చెట్టు ఇరిగిపోవటం వల్ల ఇక సైజు పెరగకుండా అలాగే మొత్తం ఇలా అయింది ఫైనల్గా. లాస్ట్కి
ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఎంత ఉన్నాయో అమ్మా, నేనే చేసుకొని అల్లం మీకు మా అమ్మ వండే ప్లేస్ వెనకాల పార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తే వావ్ అంటారు. నిజంగా వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అది ఎంత బాగుందో చూడండి. ఇట్లా వర్షాకాలం అయితే ఇంకా చక్కగా అవన్నీ కూడా పొలాలు ఉంటాయి అన్నమాట. భలే అనిపిస్తుంది. జీలకర్ర ఏ ఆకుకూరలోనైనా కూడా ఆ అల్లం ముక్కలు అలాగా పెద్ద పెద్దగా తగులుతూ ఉంటే భలే అనిపిస్తుంది. మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా నచ్చుతుంది. మాకేమో ఇలా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు అందరూ నీకు సలహా ఇస్తారు ఏంటంటే, ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయాల్సిందండి టమాటాలు అని. జారిపడిపోయాయి బాబు. ఈ మూత ఎక్కడ దొరికిందమ్మా నీకు? మా అమ్మ ఇచ్చింది. ఎంత పాత మూత చూడండి ఫ్రెండ్స్. ఎక్కడో తవ్వకాల్లో దొరికినట్టుగా దొరికితే మా అమ్మ అబ్బరంగా పట్టుకొని వచ్చి కడిగింది అనమాట. మళ్ళీ ఎక్కడ దాచిపెట్టు భలే ఉంది చూడడానికి అయితే మాత్రం ఈ మూత. మంచి నీళ్ళ కుండకి పాలు మరిగేటప్పుడు పాలు వాటికి పెట్టేదేమో కదా. అలాంటికి మూత పెట్టింది. ఇలాంటికి అన్ని ఇలాంటి మూతలే ఉండి, పెద్ద వాటికి పెద్ద, చిన్న వాటికి చిన్న ఉండేది. కాదు ఏమంటారు దాన్ని, ఆ మూతని? దానికాయ మూకిడి మూకిడి అంటారు కదా. ఇవే చూసుకోవాలి. తోటకూర నేను ముందు ఉడకబెట్టేసి అప్పుడు వండుతారేమో అనుకున్నానమ్మా. లేదు, ఉడికిపోతుంది. ఇలాగే వండుకోవాలా? ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను ఈ ఆకులతో ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పాను కదా. అది ఏంటి అంటే, నా నెయిల్ ఎలా ఉందో చూసారు కదా, దీన్ని పాలిష్ చేస్తాను చూడండి. ఈ లీవ్స్తో పాలిష్ చేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఎలా ఉందో చూసారు కదా, అంత అట్లేం లేదు కదా. దీన్ని ఇప్పుడు ఈ ఆకుతో ఇలా రుద్దేవాళ్ళం. ఫస్ట్ ఒకే డైరెక్షన్లో రుద్దాలి ఇలా. ఏదో చిన్నప్పుడు సరదాగా చేసేవాళ్ళం. ఈరోజు మీకు కూడా సరదాగా చూపిస్తున్నా. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఈ చిన్నది ముదిరిపోయినాయి కదా బాగా, అందుకే అంత గరుగ్గా అనిపించట్లేదు. కాస్త లేత ఆకులు అయితే మంచి గరుగ్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఇదిగో పొయ్యి దగ్గర బూడిద అన్నమాట. కాస్త మెత్తగా ఉండే బూడిద ఉంటుంది కదా, అంటే రాళ్ళ లాంటివి లేకుండా మెత్తగా ఉండేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక దాంతో రుద్దాం కదా, ఇప్పుడు బూడిదతో రుద్దాలన్నమాట దీన్ని. ఓకేనా అల్లుడు? చూడు ఒకసారి నా నెయిల్ ఎలా కనిపిస్తుంది, మెరుస్తుంది ఈసారి. ఇదిగో ఈ నెయిల్ చూడండి, ఈ నెయిల్ చూడండి, బాగుంది కదా. ఇలా చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. రెండు ఈ నెయిల్స్కి డిఫరెన్స్ చూడండి ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు నేను స్క్రబ్ చేసింది, ఆకుతో స్క్రబ్ చేసింది అయితే ఇదన్నమాట. మంచి అద్దంలా మెరుస్తుంది కదా, ఇదేమో నార్మల్ది అన్నమాట. ఇలా చేసుకునేవాళ్ళం నెయిల్స్ సరదాగా, అట్లా కొంచెం స్టైల్గా. ఇదన్నమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మట్టి పాత్రల్లో మేము ఇప్పటికే చాలా వంటలు చేసుకుంటూ ఉంటాము, రెగ్యులర్గా ఇంట్లో కూడా వాడుతూనే ఉంటాము. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇదిగో ఆన్లైన్లో తెప్పించుకోండి ఇలాంటి మట్టి పాత్రలు. మీకు అందుబాటులో దొరికితే ఓకే, కానీ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా అవి సేల్ అవుతున్నాయి, తెప్పించుకోండి. అప్పుడప్పుడు సరదాగా అట్లా చేపల పులుసులు అవి పెట్టుకున్నారంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మాకైతే బొచ్చెడు ఉన్నాయి అలాంటి మట్టి దాకలు. రుచి వస్తుంది. కాలట్లేదా మాది? కలర్ మరి ముచ్చన్నారు కదా. ఉల్లిపాయలు బాగా మగ్గకుండగా వేసిస్తావు, ఎలా ఉంటుందో ఏటో. ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆకుకూర కనిపిస్తుంది. జనరల్గా వాటర్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అలాంటి చోట ఉంటుంది. కొంచెం పరిశుభ్రంగా ఉండేటువంటి ప్లేసులు లాంటివి చూసుకొని అలాంటి చోట కనిపిస్తే మాత్రం మీరు ఒకసారైనా ట్రై చేయండి. మేము అన్నట్టు చిన్న కూర అయింది కదా, పెద్ద వెరైటీగా ఏమీ వండలేదండి, నార్మల్గానే వండేసాము. అంటే ఇలాంటి కూర ఒకటి వండుకుంటాము అని చూపించటం అన్నమాట. గట్ట తెత్తే సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. అడవుల్లో దొరికేటువంటివి, అలాగే పొలాల గట్ల వెంట దొరికేటువంటివి రకరకాల ఆకుకూరల్ని మా ఏజెన్సీ ప్రాంతాల్లో మా పెద్దవాళ్ళు తింటూ ఉంటారన్నమాట. వాటినే మా తరానికి కూడా అందించారు. మేము కూడా వీటినే ఫాలో అయిపోతూ ఉంటాము చాలా వరకు. సో ఇదన్నమాట తూటి కూర. కూర ఇలా చేసుకుంటారు. దీంతో పచ్చడి అయితే చెయ్యరు, ఇలా కూరలాగే చేసుకుంటారు. మొత్తానికి మా అమ్మ అయితే ఇలా వండింది. సరిపోదు అనేసి అంది. నేనే సరిపోద్ది అని తీసుకొచ్చాను, కానీ నిజంగానే ఎంతో కూర అవ్వలే, చాలా తక్కువ అయింది. ఏదేమైనా కూడా సో ఇది ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.